సునాద స్వరము జూన్ 25. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. కీర్తనలు 25:3. మన ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో వారెప్పుడు కూడా సిగ్గునొందరు అని బయలుపరుస్తున్నాడు. మరి దేవుని ఆశ్రయించిన వాళ్ళు, ఆయనను కనిపెట్టిన వాళ్ళు నూతన బలముతో పక్షిరాజు వలె అలయక పరిగెత్తుతారు, గొప్ప కార్యాలు చేస్తారు. అదే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టిన వాళ్ళు ఎవరు సిగ్గుపరచబడరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆయన కొరకు ఎవరు కనిపెట్టారో, ఆయన ఎవరు ఆశ్రయించారో వారెవ్వరు కూడా సిగ్గుపరచబడకుండా దేవుడు వాళ్ళని కాపాడి రక్షించాడు. మరి అబ్రహాము కుమారుని బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు కుమారుడు ప్రశ్నించాడు, దహన బలి కొరకు గొర్రెపిల్ల ఎక్కడా అని. అప్పుడు అబ్రహాము చెప్పాడు, యెహోవా ఈరే, ఆయన్నే చూసుకుంటాడని చెప్పాడు. మరి దేవుడు ఆయన విశ్వాసాన్ని సిగ్గుపరచలేదు. మరి ఆయన కొరకు పొదలో పొట్టేల్ని సిద్ధపరిచాడు. తర్వాత కుమారుని దీవించి పంపించాడు. మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుడే చూసుకుంటాడని విశ్వాసంతో ప్రకటించి కనిపెట్టినప్పుడు దేవుడు ఆయనను సిగ్గుపరచకుండా దీవించి పంపించాడు. అందుకే యోవేలు గ్రంథం 2:26 చదివినప్పుడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరని ప్రభు వాగ్దానం చేశాడు. మరి ఆయన ప్రజలను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. మరి ప్రజలందరినీ రక్షిస్తాడు, వాళ్ళకి కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు. అందుకే ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా సిగ్గుపరచబడకుండా దీవించబడ్డారు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ చదివినప్పుడు విశ్వాస వీరులు ఎంతోమంది దేవుని వాక్యాన్ని మరి నమ్మి విశ్వాసంతో గొప్ప కార్యాలు చేశారు. ఆయన కొరకు కనిపెట్టారు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఎవరైనా కూడా, ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన సిగ్గుపరచడు. ఎందుకంటే సిలువలో ఆయన అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. ఎటువంటి పొరపాట్లైనా క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కానీ ఆయన సిగ్గుపరచడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ అవస్థున్నా, ఏ పరిస్థితున్నా, ఎటువంటి పొరపాటైనా దేవుడు సిగ్గుపరచడు. ఆయన వైపు చూసిన వాళ్ళందరినీ కూడా దీవించే దేవుడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి నిర్భయంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరైతే మీ కొరకు కనిపెడుతున్నారో వారెవరు కూడా సిగ్గుపరచబడకుండా ప్రతి ఒక్కరిని రక్షించండి. ప్రభువా, ఏ పరిస్థితి అయినా క్షమించి రక్షించి మీ కృపను బయలుపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.